అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే కళలకు ప్రతిరూపము. ఆయన సకల కళావల్లభులని చెప్పవచ్చు. ఆయన సంగీత విద్వాంసులు. ఆయన ఎంతో చక్కగా హార్మోనియం వాయిస్తారు, ఎంతో చక్కగా పాటలు పాడుతారు, ఎంతో చక్కగా నృత్యం చేస్తారు. అందరి చెవులు కూడా పువ్వులు పెడుతూ ఉంటారు. మామగారికి వెన్నుపోటు పొడవడములో కూడా ఆరితేరిన వారు. మామగారికి వెన్నుపోటు పొడిచి 31 సంవత్సరాలైంది. అలాగే రాష్ట్ర ప్రజల కావేరీకి వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు కావస్తుంది. బాబు గారు మీ కళలన్నీ కూడా మాకు ప్రదర్శించండి, మొదలు పెట్టండి మీ కళా వైభవం. చంద్రబాబు నాయుడు గారు కానీ అన్న ఇదే లేటు బాబు గారు మీరు చెయ్యి పెడితే హార్మోనియం ఏమిటి, ఆరహర బ్రహ్మాదులే దిగి వచ్చేస్తారు. మీ యొక్క నటనకు ఎవరు సమానులు బాబు గారు? మీరు అడుక్కోవడం ఆపేసి తర్వాత విషయంలోకి వచ్చి చక్కగా పాటలు పాడతారని తెలుసు. ఒక్క పాట పాడి మా ప్రేక్షకులందరినీ కూడా రంజింపచేస్తారనుకుంటాను. మొదలు పెట్టండి మీ పాటల పంచాంగం. రైతు బంధు గోవిందా, రైతు బీమా గోవిందా, రైతు రుణమాఫీ గోవిందా, బోనసిచ్చుడు గోవిందా, గోవిందా హరి గోవిందా, అన్ని పథకాలు గోవిందా. రైతు బంధు గోవిందా, రైతు బీమా గోవిందా, రైతు రుణమాఫీ బాబు గారు ఎంతో చక్కగా పాట పాడి రాష్ట్ర ప్రజలందరినీ పులకింప చేశారు. మీరు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి ఎంతో చక్కగా మిమ్మల్ని మీరే ఆవిష్కరించుకోవడం నాకు చాలా ఆనందముగా ఉంది. మీకు సర్వమతాలు సమానమే అని నాకు తెలుసు. అలాగే మీరు బైబిల్ పఠనం ఎంతో చక్కగా చేస్తారని తెలిసింది. కొంచెం బైబిల్ పఠనము కూడా మా ప్రేక్షకులకు, మా రాష్ట్ర ప్రజలకు కొంచెం వినిపించండి. 23 కీర్తన 23 ఒకసారి చూసినప్పుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. ఏమన్నారు బాబు గారు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. నీకెందుకు లేమి కలుగుతాది? 45 సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని దోచుకొని హెరిటేజ్ అనేటువంటి ఒక డమ్మీ కంపెనీ పెట్టి కోట్ల రూపాయలు కొల్లగొట్టావు. ఇంకేమన్నావు? పచ్చిక గల చోట్ల నిన్ను పరుండ పెడతారా? ఎందుకు పరుండ పెట్టాడు ప్రభువు? నిన్ను అక్కడే పరుండ పెడుతున్నాడు. నిన్ను, నీ కొడుకుని, నీ భార్యని హెరిటేజ్ కంపెనీలో పచ్చిక బయళ్ళలో పండబెట్టి కోట్ల రూపాయలు ఆర్జించారు. సిగ్గులద్దా ఇడిచిపెట్టేశావు నువ్వు. ఇకపోతే నువ్వు పెద్ద డాష్ అని కూడా ప్రమాణం చేశావట. ఆ డాష్ స్టోరీ ఏమిటో ఒక్కసారి చూద్దాము. బాబు గారు మీరు ఎలా డాష్ అయ్యారు కొంచెం చెప్పండి. డాష్ అను నేను తెలుగుదేశం పార్టీ. బాబు గారు నేను చెబుతాను. డాష్ అను నేను మా మామ గారికి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకున్నానని నా భార్య సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. డాష్ గా ప్రతిజ్ఞ చేస్తున్నాను. బాబు గారు మీరు పెద్ద డాష్ అని మాకు తెలుసు బాబు గారు. ఎన్టీ రామారావు గారు 31 సంవత్సరాల ముందే మీరు పెద్ద డాష్ అని చెప్పి ఆయన పరమపదించారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ రోజు సిద్ధాంతం వెళ్ళారు పశ్చిమ గోదావరి జిల్లాలో. అక్కడ ఎన్ని అబద్ధాలు మాట్లాడాడు ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. మొదలు పెట్టండి బాబు గారు మీ అబద్ధాల పుట్ట. 16,500 మందికి ఉద్యోగాలు ఇచ్చాను. ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. బాబు గారు మీరు చెబుతున్న అబద్ధాలన్నీ ప్రజలు గుర్తు పెట్టుకుంటున్నారు. కర్రు కాల్చి ఎప్పుడు పిర్ర మీద వాత పెడతారు. మీరు సిద్ధముగా ఉండండి. నేను ఒకటే చెప్తున్నా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఎవడైనా తోక తిప్పి ఎక్కడైనా తప్పు చేస్తే నడి బజార్లో నిలబెడతాను తప్ప ఎవరిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. బాబు గారు మీరు చెప్పినట్టుగానే మీరు ఎన్ని తప్పులు చేస్తున్నారు అన్ని తప్పులు కూడా ప్రజలు రాసుకుంటున్నారు. మిమ్మల్ని కూడా నడి రోడ్డు మీద గొడ్డలి చేసి నిలబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి పదవి ఏ రోజైతే దిగిపోతారో ఆ రోజే మీరు వివస్త్రం చేసి ప్రజలందరూ కూడా వినియోగము తిలకించడమే కాకుండా మీ పిర్రకు వాతలు పెట్టడము ఖాయముగా కనపడుతుంది. మీరు కూడా గుర్తుపెట్టుకోండి. నిరుద్యోగులకు దగా చేశారు.
బాబు గారు ఏమన్నారు? నిరుద్యోగులకు దగా చేశారా? ఎవరు చేశాడురా బాబు? నీ కొడుకు చేశారు, మోసం చేశారు. నిరుద్యోగ భృతున్నావు, ఒక్క రూపాయన్నా ఇచ్చావా? సిగ్గు, లజ్జ, మానము, అభిమానం ఉందా చంద్రబాబు నీకు? నేను వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇచ్చాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. ఎవరికి ఇచ్చావు ఉద్యోగం? నీ యొక్క కార్యకర్తలకి, నీ పచ్చ ముఠాలకి ఇచ్చావని చెప్పి మీడియా పుంకాల కూస్తుంది. యాప్ చంద్రబాబు, ఎందుకు ఇలాగ దుష్ప్రచారం చేస్తావు? నీ బతుకు చెడ, నీది ఒక బతుక అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు. డిఎస్సీలో పెద్ద మోసం చేశామంట కదా. ఇది చూసిన తర్వాత భయపడిపోయి ఏం చేయాలన్న దిక్కుదోచకుండా అతని చరిత్ర, గొడ్డలి పార్టీ చరిత్ర మీరు చూస్తుంటారు. అన్ని తప్పుడు ప్రచారాలు, నేరాలు, ఘోరాలు చేసి ఎదుట వాళ్లపైన వేసే పరిస్థితి. బాబు గారు, మీరు కడుపుకి అన్నమే తింటున్నారా లేకపోతే లెట్రిన్ ఏమన్నా తెచ్చుకొని తింటున్నారా? చూడి బతుకుశాడా, 24 గంటలు గొడ్డలి. మరి నిన్ను కూడా అనొచ్చు కదా. వెన్నుపోటుకి ఎప్పుడు పిడివాకు చేతిలో పట్టుకుని ఎవరిని పొడిచేద్దామా, వెన్నుపోటు పొడిచేద్దామా అని తిరుగుతున్నావని అందరూ కూడా అనొచ్చు కదా. నువ్వు సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేసి చెల్లి, తల్లి, గొడ్డలి. కడుపుకైతే అన్నం తినలే, నీకు 24 గంటలు ఇదే. నీకు భయం పట్టుకుంది. పదవి పోతే నీకు మళ్ళా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిపోయి కన్ను పోయింది, డాచ్ పోయింది, ఊడిపోయిందని నాటకాలు దొబ్బ నాకి టైం దగ్గరకు వచ్చిందేమో, అందుకే లాగా దుర్మార్గుల్లా మాట్లాడుతున్నావు. అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఆ రోజు మీరు చూశారు, నేనే ముఖ్యమంత్రి, బాబాయిని చంపేసి గుండెపోటుగా చిత్రీకరించి మరుసటి రోజు నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పిన వ్యక్తులు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఇలాంటి వ్యక్తులకి ఎప్పటికప్పుడు మీరు కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. బాబు గారు, నరకాసురా, నారాసురా, నీ గురించి అత్తయ్య గారు వచ్చారు. నాన్న, నీ యొక్క గొప్పతనం గురించి నువ్వు ఎన్ని హత్యలు చేశావో, ఎన్ని అకృత్యాలు చేశావో అత్తయ్య గారు చెబుతారట. నువ్వేమీ తొందరపడకు. మామగారికి ఎలా వెన్నుపోటు పడిచావు అత్తయ్య లక్ష్మీ పార్వతి గారు చెబుతారు. నువ్వు కొంచెం జాగ్రత్తగా విను. చెంబు బాబు నారాసురా. ఎన్టీఆర్ గారిని మరణానికి కారకుడైనటువంటి ఆ సంఘటన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా, ఈ రోజు కూడా రాష్ట్రంలో నీ ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు చంపిస్తా ఉన్నారే. మీ వాళ్ళంతా కూడా ఒక్కడన్నా నువ్వు అరెస్ట్ చేసావా? ఇది మొదలుకొని ఎంతమందిని చంపుతావు? ఎంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు? నువ్వెట్లాంటి వాడువో నీ పార్టీని కూడా అట్లాగే తయారు చేసావు. ఇది ఎన్టీఆర్ పార్టీ కానే కాదు. నేను చెప్తున్నా, ఇది చంద్రబాబు మార్కు పార్టీ. సరే, నువ్వు నీ రాజకీయాలన్నీ ఇలాగే ఉంటాయి కదా, నీ పనికిమాలిన రాజకీయాలన్నీ. కానీ గొడ్డల పార్టీ ఏంటి? దరిద్రం ఏంటి? అస్తమానం అసలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి నువ్వు కనీసం మాట, మర్యాద, మన్నన అనేది కూడా తెలియదా నీకు? ఏదైనా సరే అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక అర్థం లేదా? మొన్నటిదాకా లడ్డు మీద పడే ఏడ్చావు, అది అబద్ధం అని తేలటం చివరి సుప్రీంకోర్టే కలుగజేసుకునేసరికి నోరు మూసావు. ఇంత అబద్ధమైనటువంటి నువ్వు అసలు రాజీనామా చెయ్యాలి కదా ముఖ్యమంత్రిగా. లక్ష్మీ పార్వతి గారు, ఆయనకి సిగ్గు లజ్జ ఉంటే కదా సిగ్గిడిచి పెట్టేసి బట్టలు ఇప్పుకు తిరుగుతున్నాడు. నోరు తెరిస్తే గొడ్డలి, చెల్లి, తల్లి. ఈడి కడుపులో మంటట, ఈడిది నోరా లేకపోతే మలద్వారమో తెలియకుండా పోయింది. లక్ష్మీ పార్వతి గారు, మీలాంటి వారు ఉండబట్టి ఇంకా కొద్దో గొప్ప ఈడు బతుకంతా బయట పెడుతున్నారు. ఇంతకంటే దుర్మార్గుడు ఈ ప్రపంచంలో ఎవడూ ఉండడు. ఇంత దుర్మార్గపు ముఖ్యమంత్రి ఇప్పటికి నా వయసు 64 సంవత్సరాలు. ఎప్పుడూ చూడలేదు ఇంత దుర్మార్గుని, ఇంత నీచుడు గురించి. ఒక్కసారి గతములో ఎన్టీ రామారావుని ఎలా వెన్నుపోటు పొడిచాడు చూద్దాం. శూరుడా, నీకు నీవే సాటిరా, మామనెప్పటి చాపురా. అన్ని చేయాలని ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. దగా మోసం నమ్మించి వెన్నుపోటు పొడిచారు. వంచించి
వెన్నుపోటు పొడిచారు. 31 సంవత్సరాల క్రితము మామ ఎన్టీ రామారావుని నారాసురుడు ఎలా వెన్నుపోటు పొడిచాడు, అప్పుడు ఆయన ఎంత బాధపడ్డాడో ఆ ఆవేదనంతా కూడా ఒక్కసారి ఆయన మాటల్లోనే విందాము. మొదలు పెట్టండి కీర్తి శేషులు రామారావు గారు. నాకు జరిగిన విధానం, నాకు ఏ విధంగా ద్రోహం చేయబడింది, నా వాళ్ళు అన్నవాళ్ళు నన్ను ఏ విధంగా మోసం చేశారు ప్రజలకు తెలుసు. అయినా నేను చెప్పటం నా ధర్మం. ప్రజలు నన్ను నమ్మారు, నాకు ఓటిచ్చారు. ఆనాడు చంద్రబాబు మాట మాత్రంగా తెలుసును కానీ ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళలేదు, వారిని ఓటాడలేదు, తెలుగుదేశాన్ని గెలిపించమని కూడా ఆయన ఏమీ శ్రమ చేయలేదు. ఆయన చేసినదల్లా ఒక్కటే, ఎవరిని ఏ విధంగా లోపరుచుకోవాలో, ఏ ప్రలోభంతో ఎవరినైతే తన వాడిని తిప్పుకోగలవాలో ఆ విధంగా ప్రయత్నించాడు ఆయన. అయినప్పటికీ వారందరూ కూడా చంద్రబాబు ప్రలోభానికి ఈనాడు లోనయ్యారు అంటే ఏ విధమైనటువంటి ప్రలోభాలతో వారు లోపరుచుకున్నాడు అది ఆలోచించాలని నేను మీకు చెప్తున్నాను. ఆ ప్రలోభం పెట్టిన వాడిది చంద్రబాబుది. కేవలం చంద్రబాబు తను చేసిన దుర్మార్గాన్ని, తను చేసిన దురభిమానాన్ని, తను చేసినటువంటి దుర్విధానాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ కూడా వేస్తున్న ఎత్తులు, చేస్తున్న తంతులు. 1983 అప్పుడు మరి ఆయన ఓడిపోయారు. సామాన్యమైనటువంటి అభ్యర్థి చేతులు. మరి తర్వాత చివరికి తన స్థానం, తన ఉన్నటువంటి నియోజకవర్గం వదిలిపెట్టుకుని వేరే ఒక చోటుకి అక్కడి నుంచి ఈనాడు వస్తున్నాడు. కానీ తను ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా ఈనాడు నేను వచ్చానని చెప్పడానికి అర్హత లేనే లేదు. మరి అప్పటి నుంచి కూడా మరి ఏ విధంగా నేను గౌరవించాను. ఒక యువకుడు ప్రోత్సహించాలి, మంచి పని చేయించాలి, ఇతని చేత ప్రజా సంక్షేమాలను చేయించాలనే ఉద్దేశంతోనే ఆయన నేను వస్తానంటే అందరూ వద్దన్నా తిరిగి పట్ల చేర్చుకున్నాను. నన్ను అన్నాడు మాటలు అన్నది కూడా చెప్పారు, మిమ్మల్ని ఇట్లా అన్నాడు, మీరు నాకు దేవుడు లాంటి వారు మాకు, కాబట్టి మేము సహించమని చెప్పి తెలుగుదేశంలో ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రివర్యులు అందరూ చెప్పారు నాకు. కానీ నేను చెప్పాను, యువకుడు చూద్దాం, ప్రోత్సహిద్దామని. ఈనాడు ప్రజల ముందు ఆయన ముఖ్యమంత్రి ఆయన అనుకుంటున్నాడేమో, ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు జ్ఞానంతో కళ్ళు తీసి ఒక్కసారి చూడమనండి. మాకు ఇటువంటి బిడ్డ కలగకూడదు, ఇటువంటి వాడు మా కుటుంబంలో పుట్టకూడదని ప్రతి వాడు అనుకుంటున్నారు. ఇంత నీచత్వానికి ఎందుకు రావాల్సి వచ్చింది? దేనికి వచ్చారు? కేవలం డబ్బు కోసమా, అధికారం కోసమా, మరి నా వంటి వాడిని మోసం చేసి మాయ చేయడం కోసమా? ఇది నాకు తెలియకాదు ఈ ఘాతకం జరుగుతోందని నాకు తెలుసుకున్నాను. గోడ చాటున ఏ విధంగా తలుపులు మూసుకొని ఏ విధంగా ఆనాడు మంత్రాలు జరిగినాయి ఒకసారి అడుగుతున్నాను. పత్రికా ప్రతినిధి కూడా, పత్రికా మరి యజమాని కూడా ఆ రోజున వచ్చి చెయ్యికెళ్ళి పెట్టిన దురదృష్టం వచ్చింది అంటే ఏ విధమైనటువంటి కుతంత్రం నా మీద జరిగిందో ఒకసారి ఆలోచించుకోవాలి. మనవి తను ఇంచుమించుగా నా రక్తం మంచుకు పుట్టిన నా కూతురిచ్చి బడి చేస్తే తండ్రి లాంటి వాడిని, ఇంచుమించుగా లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒక్కసారి మనసులో వాడితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను. వాడు చరిత్ర మరువదు, ఎప్పుడూ జరిగింది. ఒకప్పుడు మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజున తండ్రిని జైల్లో పెట్టి అన్నంని చంపించాడు ఔరంగజీబ్ అన్నారు. ఈనాడు అదే విధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం, ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో కానీ ప్రజల మనస్సు పోదు, ఆలోచన పోదు, రికార్డు పోదు, అది శాశ్వతం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగదురే ఈ పార్టీ రే చంద్రబాబుగా బస్సు ఛార్జీలు లేకుండా చేసి యూరియా బస్తాకు 500 పెట్టినావా? లంజనావట్ట. ఒక్కొక్కసారి
యూరియా బస్తా 500, అమోనియా 1500, 2000. ఇంకా ఏంది పొలాలు వేసుకొని బతకాలా? లంజ కొడుకులు దాచిపెట్టుకొని అమ్ముకుంటున్నారు నా కొడుకులారా. ఈయనకి వచ్చిన మానసిక రోగం చాలా భయంకరమైనది. దిస్ ఈస్ ఎ పెక్యూలియర్ డిసీజ్. నా దగ్గర ఒక రింగ్ ఉంది. మీరు చూస్తే ఏమనుకుంటారంటే ఏదో మంత్రాల రింగ్ కాదు, మాంత్రికులు ఇచ్చిన రింగ్ కాదు, పూజలు చేసి తీసుకున్న రింగ్ కాదు. ఇది నిద్ర లేస్తానే ఒకసారి సెల్ ఫోన్ లో చూసుకుంటే రాత్రి 8 గంటలు నిద్రపోయాను, బాగానే నిద్రపోయానా, లేకపోతే బాడీ రెడీగా ఉందా ఈరోజు పనిచేయడం, ముడిచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకోమని చెప్పా ఆ రోజే. మన వాళ్ళకు ఒకటి ఉంది, అన్ని ఇచ్చిన తర్వాత ఆలోచిస్తారు. అన్ని ఇచ్చారు, ఇంకొకటి వస్తే ఏదో ఇస్తాడని. ఏమి ఇవ్వడు, ఉండే అన్ని పీకేస్తాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు పీకిందంటే 5 సంవత్సరాలు. నేను అందుకే పదే చెబుతున్నాను, స్మార్ట్ గా పనిచేస్తే చాలు, కష్టపడక్కర్లేదు, స్మార్ట్ గా పనిచేస్తే చాలు. ఈయనకి వచ్చిన మానసిక రోగం చాలా భయంకరమైనది. దిస్ ఈస్ ఎ పెక్యూలియర్ డిసీజ్. ఎవరికి కావాలి 500 కోట్లు? నా ఆస్తి 1,00,000 కోట్లు, నా ఆస్తి 1,00,000 కోట్లు. పెట్రోలా డీజిలా? డీజిలే సార్. డీజిల్. దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే నీకు ఖర్చు తగ్గుతుంది కదా. ఇంజిన్ మారిస్తే సరిపోతుంది కదా, ఇంజిన్ మారిస్తే సరిపోతుంది కదా. రోగిష్టి వాడు ఎలా ఉంటాడు? వీడిని రోరింగ్ స్టార్ట్ అంటారు ఏమిటి గురుగారు? నువ్వు కొంచెం నోటుతో తగ్గించాలరా. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రతివ్రత శిరోమణి అయినటువంటి నారాసురుడు ఎంత చక్కగా నీతులు చెబుతున్నాడో. చేసేవన్నీ వెన్నుపోట్లు పొడి చేసి, ఎవడు కనపడితే వాడికి వెన్నుపోటు పొడి చేసి పూర్తిగా దోచేసుకున్నటువంటి ఒక దోపిడీదారుడని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఇంత నీచ రాజకీయ నాయకుడు ఈ ప్రపంచంలో మీరు మైక్రోస్కోప్ లో ఎతికినా గానీ దొరకడని నాకు అర్థమవుతుంది. ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రికి మరి ఎన్ని రోజులు ఉన్నాయో తెలియదు గాని ఎప్పుడు పోతాడా అని యావత్ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అందరికీ నమస్కారము, బాయ్.